ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మెగా వారసులకి అంటే జన్మ ముహూర్తాన్ని నిర్ణయించిన సిద్ధాంతి ఈయనే అంటూ ఆయన తీసుకున్న ఛార్జ్ అంటే గంటకి ఇంత ఛార్జ్ చేస్తాడు అని చాలా మంది నెటిజన్ షాక్ లో ఉన్నారు. అమ్మా ఇంత ఛార్జ్ చేస్తారా అని వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? మరి మనకు వచ్చిన వార్త అయితే ఇదండి. మహేష్ భంగ్ గారని ఆయన అందరికీ కూడా అంటే బాలీవుడ్ వాళ్ళకి, టాలీవుడ్లో కొంతమందికి, తర్వాత క్రికెటర్స్కి ఆయనే ముహూర్తాలు పెడతారు, ఆయనే జాతకాలు చెప్తారని అంటున్నారు. ఆయననే కొడిదెల కుటుంబం, ముఖ్యంగా చిరంజీవి గారు కూడా నమ్ముతారు అని అన్నారు. అందులో నిజానిజాలు మనకు తెలియదు, కానీ అంటే నమ్మకాలు అనేవి ఎవరికైనా ఉంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనేది నమ్మకాలతోటే ముడిపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి చాలా ఎక్కువ. ఎందుకంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీసినప్పుడు అది ఉండొచ్చా ఉండకూడదా అంటే అది వ్యక్తిగతం. మనం ఎవరని చెప్పటానికి. ఇప్పుడు మన ఉపాసన గారు ఆన్సర్ ఇచ్చారు. తన్ని మంచిగా ఆశీర్వదించిన వాళ్ళకి, తన్ని నెగిటివ్గా కమెంట్స్ చేసిన వాళ్ళకి కూడా ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. అంటే రెండు తీసుకున్నారు ఆవిడ. ఇప్పుడు ఉపాసన మీద ఏంటంటే బాగా అందరి దృష్టి ఉంటుంది. బికాజ్ ఆవిడ చిరంజీవి గారి కోడలు కావడం, తర్వాత రామ్ చరణ్ భార్య కావడం, ఈ రెండు ఆవిడకి. ప్లస్ అటు చూస్తే ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు కావడం అపోలో, అలా చాలా ఉన్నాయి ఆవిడకి ప్లస్లు. అయితే మీరు అన్నట్టుగా క్లీంకారా అని ఏ గదిలో ఆవిడ డెలివరీ చేసుకున్నారో అదే గదిలో ఈ పిల్లలు కూడా పుట్టాలని కోరుకున్నారు అని ఒక వార్త వస్తుంది. ఒకవేళ నమ్మకం ఉన్నా తప్పలేదు. దాని మీద మనం ఎవరం కూడా కమెంట్స్ చేయడానికి తప్పదు, చేయకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తిగత విషయాన్ని దాన్ని మనం ఇది మంచి ఇది చెడు చెప్పడానికి మనం సరిపోం. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ మహేష్ భంగ్ అన్నయ్య ఆయన ఒక అరగంట మీరు జూమ్ కాల్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయాలంటే అరగంటకి ఆయన $200 తీసుకుంటారు. $200 అంటే ఇంచుమించు ఇవాళ చూసుకుంటే 18,000 19,000 ఉంటుందంటే ఆ రోజు డాలర్ వాల్యూని బట్టి. అదే మీరు గంట మాట్లాడాలి అంటే ఇంచుమించు 35,000 to 36,000 ఉండొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అటు ఇటుగా. ఇంత అంటే మనకి అది చాలా ఎక్కువ, కానీ వాళ్ళకి తక్కువ. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళకి గంటకి 35,000 40,000 ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. అది నమ్మకం. అది తర్వాత మనం మాట్లాడుకున్నట్టుగా అది ఆయన ఏ టైం నిర్ణయించారో అంటే రాత్రి 11:30 గంటలకి. ఆ రోజు శనివారం అయింది, తర్వాత శుక్ల త్రయోదశి అయింది తిథి, తర్వాత పునర్వసు నక్షత్రం అయింది. ఇవన్నీ చూసుకుని వాళ్ళు 11:30 గంటలకి రాత్రి అమ్మాయి డెలివరీ చేసుకున్నారు. ట్విన్స్ పుట్టారు, అందరికీ తెలుసు. ఇప్పుడు నామకరణోత్సవం కూడా మరి ఆయన చెప్తారా? నిన్న మనం చెప్పుకున్నట్టుగా క్లీంకారా అనే పేరు లలితా సహస్రనామం నుంచి తీసుకున్నారు. మరి వీళ్ళకి ఆంజనేయ స్వామి దండక నుంచి తీసుకుంటారా? చాలా మందికి చిరంజీవి అనే పేరే పెడతారా, లేకపోతే మనమే చెప్పాం, ఫస్ట్ లోనే చెప్పాం మనం. సో వీ డోంట్ నో. ఎనీవే కొంచెం ఆంజనేయ స్వామికి సంబంధించి ఉండొచ్చు అనే ఒక డౌట్ వస్తుంది. చిరంజీవి గారి పేరు కలపచ్చు, సో ఏదైనా కావచ్చు. అలాగే ఆ పాపకు కూడా మరి పై వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెడతారా లేదు కొత్తగా పెడతారా అనేది చూడాలి. ఏది చేసినా కూడా అంటే జాతకాలు నమ్ముతారు, వాళ్ళకి అన్ని నమ్మకాలు ఉన్నాయి, పట్టింపులు ఉన్నాయి అనేది అర్థం అవుతుంది. అది తప్పులేదండి. చదువుకుంటే ఇప్పుడు సంప్రదాయాలు వదిలేస్తారా? ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళ ఆడవాళ్ళు పద్ధతిగానే ఉంటారుగా. అవును, అది తప్పని చెప్తాము మనం, వాళ్ళ ఇష్టాలు. అందుకని మీరు హిందువులు మాత్రం కమెంట్ చేయొద్దు. అంటే ఉపాసన హిందువు కాబట్టి ఆవిడ ఏంటి నమ్మకాలు ఏంటి అని అనొద్దని మనం చెప్తున్నాం. సో ఆల్ ద బెస్ట్ ఎవరు ఉపాసన. ఇంకొక పాయింట్ ఏంటంటే క్లీంకారా పుట్టాక వాళ్ళ ఫ్యామిలీకి కలిసి వచ్చింది అంటారు. ముఖ్యంగా రామ్ చరణ్కి ఆస్కార్ వరకు వెళ్ళారు కాబట్టి ఈ పిల్లల వల్ల కూడా మంచిగా ఇంకా మంచి పేరు వస్తుందా అని అనుకుంటున్నారు. చూద్దాం, పెద్ద నిర్ణయిస్తుందేమో. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిటింగ్, ఏం పేర్లు పెడతారు ఏంటి అనేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.